పేరు దీపిక దీపిక సిస్టర్ బాగున్నారా? బాగున్నారా? ఇప్పుడు అగ్ని అభిషేక ఆరాధనలో మీరు అటెండ్ చేశారు. పరిశుద్ధాత్మ దేవుడు ఏం మాట్లాడారు మీ హృదయంలో అది మీరు కొంచెం చెప్తారా? మీ ఇంటికి వచ్చి ప్రార్థన చేశాను. చాలా ఉంది ప్రార్థన. అయ్యగారు ప్రార్థన వలన ఏ మేలు ఆశీర్వాదం పొందుకున్నారు అది మీరు కొంచెం చెప్పండి. నా పేరు దీపిక అండి. ముందుగా దేవుని నామానికి స్తోత్రాలు. సమయం ఇచ్చిన సేవకులకు నా హృదయపూర్వక వందనాలు. మీ అందరికీ నా వందనాలండి. నేను చెప్పే సాక్ష్యం ఏంటంటే, నేను అమ్మగారు వచ్చేటప్పుడు చాలాసార్లు అభిషేకాన్ని పొందుకున్నాను. అయితే తర్వాత దానికి దూరం అయిపోయాము. లాస్ట్ వీక్ నేను పరిశుద్ధాత్మ అభిషేకాన్ని పొందుకున్నాను. సాక్ష్యం చెప్పడానికి ధైర్యం చెప్పలేదు. సరే నా భర్త చెప్పాడు, నేను చెప్పలేదు. అక్కడికి చాలాసార్లు చెప్పాడు, వెళ్ళి చెప్పు అని చెప్పలేదు. చెప్పకపోవడం, తనకు లోపడకపోవడం వల్ల, మా దేవుడికి లోపడకపోవడం వల్ల నెక్స్ట్ డేనే మౌనిక స్కూల్కి వెళ్ళి స్కూల్లో క్లాస్ రూమ్లో పడిపోయింది. స్కూల్ వ్యాన్కి వెళ్ళి ఒక అరగంట కూడా అవ్వట్లేదు, దెబ్బ తగిలిందని ఫోన్ చేస్తే నేను ఏదో చిన్న దెబ్బలేమోనని, నువ్వు భయపడబాక అమ్మాయి, ఆడవబాక, ఏం కాదు, నేను డాడీని పంపిస్తాను, నేను రావడానికి కుదరదు, డాడీని పంపిస్తానని చెప్పాను. సర్లే అని చెప్పేసి నేను మామూలుగా పడిందేమో, చిన్న దెబ్బ తగిలి ఉంటుంది కాలికి. పోయినసారి కూడా ఒకసారి మెట్లు దిగుతా పడిపోతే కాలు కింద పాదం దగ్గర ఫోల్డ్ అయ్యి నొప్పి పట్టింది. సరే అలాగే తగిలి ఉంటుంది అని చెప్పేసి నేను ఆయనకి ఫోన్ చేసి చెప్తే సరే అండి, ఇప్పుడు వర్షం పడుతుంది కదా, కొంతసేపు ఆగి వెళ్తాను అన్నాడు. సరే నేను ఏం చేస్తాను, 100 వేల ఫోన్ చేసి అందులో కొంచెం మెంటల్ షాప్ తీసుకెళ్ళి ఏదైనా ట్యాబ్లెట్ కానీ మెంటల్ ప్లస్ కానీ ఇప్పించండి, తగ్గిపోతుందిలేండి, వాళ్ళ డాడీ వస్తాడు పంపిస్తాను. సరేననేసరికి నేను మెడికల్ షాప్ దగ్గర ఆయన తీసుకెళ్ళి ట్యాబ్లెట్ అది వేసి ఆయింట్మెంట్ ఒకటి తీసుకొని దానికి రాసి చేశారు. అయితే పడినప్పుడే ఈ మార్చ్ పక్కకి ఇలా వచ్చేస్తే వాళ్ళ ఫ్రెండ్స్కి ఆ పిల్లకి భయం వేసి ఏడ్ చేసిందంట. వాళ్ళ ఫ్రెండ్ వచ్చి పక్కలో జరిపి చేసింది. మొత్తానికి ఏం చేశారు ఏమో తెలీదు, కాలు వాసిపోయింది బాగా. కాలు వాపు వచ్చేస్తే ఇంకా యాకో వెళ్ళేసరికి బాగా కాలు వాసిందంట. నడవలేకపోతున్నాను డాడీ, నుంచి వెళ్ళకపోతున్నాను, నేను ఇంటికి వచ్చేస్తానంటే ఇంటికి తీసుకొచ్చి నాకు ఫోన్ చేసి చెప్పండి, పిల్లలు ఇంటికి తీసుకొచ్చేసాను, నువ్వు వచ్చేసేయి, కాలు దెబ్బతగిలింది. అయితే ఇంటికి తీసుకొచ్చినప్పుడు నడవలేని స్థితిలో ఉంటే పిల్లల్ని నడి మీద ఎక్కించుకొని తీసుకొచ్చాడంట. అత్తయ్య చూసి వంటగది నేర్చుకుంటే నాకు ఫోన్ చేసి, నువ్వు వచ్చేసే అమ్మాయి, పిల్లలకి అసలు బాగాలేదండి. సరే మళ్ళీ మా చింతాలు ఎత్తుకొని తీసుకొని మెడికల్ షాప్ దగ్గర స్టిక్కర్ ప్లాస్టర్ వేయించుకొని వచ్చాడు. నేనైతే నమ్మట్లా, మామూలుగా చిన్న దెబ్బ దగ్గర ఉంటుంది, వీళ్ళు కింద హడావుడి చేస్తున్నారు. సరే అని నేను స్కూల్ పని అది చూసుకొని పిల్లలకి భోజనాలు పెట్టి ఆయా కప్పు చెప్పేసి 1 గంట అయింది. నేను ఇంటికి వచ్చేసరికి 12:30, 1 గంట అయింది. వచ్చేసరికి పిల్ల కాలికి స్టిక్కర్ వేసి ఉంది. నాకు వెంటనే తగ్గింది. నిన్న సాక్ష్యం చెప్పమన్నాడు, చెప్పలేదు. నా నిర్లక్ష్యం నా పిల్లలకి బలహీనతలు తీసుకోవాలి, ప్రభువు నన్ను క్షమించు అని ఏడ్చుకున్న మనసులో. ఏడ్చుకున్న తర్వాత నెక్స్ట్ వీక్ నేను వాళ్ళకి సాక్ష్యం చెప్పుకుంటాను, అయ్యా నా బిడ్డకి బలహీనత ఉండకూడదు, అది చిన్న దెబ్బగానే మారిపోవాలి, పెద్దగా మాత్రం ఏమీ ఉండకూడదు అనుకున్న తర్వాత ఈ బిడ్డకి ఇంజక్షన్ చేసి టాబ్లెట్స్ ఇచ్చారు. అయినా సరే నొప్పి తగ్గలేదు డాడీ అని సాయంత్రం వాళ్ళ డాడీ ఫోన్ చేస్తే చెప్పింది, డాడీ నాకు నొప్పి తగ్గలేదు, కాలు కదలలేకపోతున్నాను డాడీ అంటే. నేను ఇంకా వెంటనే చేపల మార్కెట్ దగ్గర అనిల్ కుమార్ గారి దగ్గర తీసుకెళ్ళాను. ఆయన చూసి కాలు అటు తిప్పాడు, మడత పెట్టించాడు, అన్నీ చేశాడు, ఫోల్డ్ చేసేటప్పుడు మాత్రమే నొప్పి వస్తుంది. సరే అన్నాడు, అమ్మ ఏం కాలేదురా, చిన్న దెబ్బే, అది మోచిప్ప నేల గుద్దుకోవడం వల్ల లేదా బ్యాగ్ పడడం వల్ల మొత్తానికి గట్టిగా దెబ్బ తగిలింది, దానికి ఏం కాదు, 2 రోజులు బెడ్ రెస్ట్ ఇవ్వు, కాలు కలుపుకోమన్నా ఉంటే నొప్పి త్వరగా తగ్గిపోతామా, 2 రోజులు మానిపించారు. ఎంత చదువుతుంది సార్ అంటే ఎంట్రన్స్ కదరా, ఏం కాదులే, 2 డేస్ ఇంటి దగ్గర ఉంచు అన్నాడు. సరే ఆ మధ్యాహ్నం నేనేం చేశానంటే ఫోన్లో ఫోటో తీసి 5 వాట్సాప్ పెట్టాను. వాట్సాప్ పెడితే 5 చూసి ఏమైందమ్మా ఎవరి కాదు అని అంటే, మౌనికకి ఇలా దెబ్బ తగిలిందండి అని చెప్పాను. ఎలా అంటే స్కూల్లో పడిందండి అన్న అంటే, సరేనని కొంతసేపు ఆగిన తర్వాత ఫోన్ చేసి మేము హాస్పిటల్కి వెళ్ళే ముందు ఫోన్ చేసి ఎలా ఉంది మౌనిక కాలం అంటే, నొప్పిగా ఉందండి, కాలు కదపట్లేదు అని చెప్పాను. సరేనని మేము శ్యామకిషోర్ గారి మీటింగ్కి వెళ్ళామమ్మా, ఆయన నేను ప్రే చేస్తానని ఫోన్లోనే ప్రే చేశారు. ప్రే చేసిన తర్వాత 1 గంట తర్వాత నేను హాస్పిటల్కి వెళ్ళాను. అక్కడికి వెళ్ళినాక దేవుడు
చేసిన కార్యం ఏంటంటే దెబ్బ అయితే పెద్దగా లేదు. స్కానింగ్ అంటారు, ఎక్స్రే అంటారు అనుకొని భయపడుతూ వెళ్ళాను. అది ఏం లేకుండా చిన్న దెబ్బ అని డాక్టర్ చెప్పారు. ఆ నైటే కొంచెం నడవగలిగింది, తెల్లారి నడుస్తుంది. కాబట్టి కాస్త నొప్పి ఉంది. దేవుడు నా బిడ్డకి స్వస్థత ఇచ్చాడు. దేవుడు ముందుగా నేను దేవుడికి లోపడలేదు కాబట్టి దేవుడిని క్షమించమని అడుగుతున్నాను. నా కోసం, నా కుటుంబం కోసం మీరందరూ మీ అనుదిన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకున్నాను. దేవుడి ఇచ్చిన సాక్ష్యం తీర్చుకుందాక. ఓకే, ఒక నిమిషం చూడండి. ఫ్రాక్చర్ లేక, స్కానింగ్ లేక దేవుడు సిస్టరుడి కుమార్తె రచించాడు. హల్లెలూయా, హల్లెలూయా, దేవునికి మహిమ కలుగును గాక. డాక్టర్ కూడా ట్రీట్మెంట్ ఇచ్చారు. టాబ్లెట్ కూడా పనిచేస్తుంది. కానీ డాక్టర్ కంటే, ఇంజెక్షన్ కంటే, టాబ్లెట్ కంటే ప్రార్థన వలన, యేసయ్య వలన అన్నీ సాధ్యమే. హల్లెలూయా. నమ్ముతారా సిస్టర్ గారు? తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్మ దేవుడు యేసు క్రీస్తు నామములో యేసయ్య టుడే ఈ రోజే మిరాకిల్ జరిగింది ప్రభువా. మీ కుమార్తె మీ బిడ్డ సేవకురాయన యేసయ్య దీపిగా సిస్టర్ మీ చేతుల్లో ఇస్తాను, దేవోరావు మీ చేతుల్లో దీవించండి, ఆశీర్వదించండి. అన్ని స్తుతి స్తోత్రాలు మీకే చెల్లును. నజరేయుడైన యేసు క్రీస్తు శక్తిగా నామములో నడిపించున్నాము పరిశుద్ధ తండ్రి. ఆమేన్.